లిఫ్ట్ ఈయన చెప్తాడు చూడండి. గోదావరిలో మనం వాడుకుందాం, కృష్ణానదిలో మన మిగిలిన నీళ్ళు ఆళ్ళంట. అసలు మిగిలిందని ఎవరితో చెప్పాడు నీకు? కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అవసరాలకి మించి నీళ్లు ఉన్నాయని మీరు ఏ హోదాలో చెప్తారు? మీ దగ్గర ఏం లెక్క ఉంది? ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం కాదా అని అడుగుతున్నాను. కృష్ణా డెల్టాలో రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకున్నటువంటి ప్రాంతం అంతా కూడా అది గుంటూరులో కానీ లేదా కృష్ణా జిల్లాలో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆధారపడేటువంటి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. మరి మాకేమైనా పోలవరం ఇచ్చావా? ఏమంటే పట్టిసీమ వల్ల మోటార్లన్నీ శుభ్రంగా ఆడితే 5,000 క్యూసెక్లు చేరేది, ఇక్కడికి వచ్చేప్పటికి 3,000 క్యూసెక్లు వస్తాయి. ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికి 3,000 నుంచి బాగా అయితే అందరు నోళ్లు కడితే 5,000 క్యూసెక్లు వస్తాయి. 5,000 క్యూసెక్లతో సాగు అవుద్దా? నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు రాకపోతే మాకు సాగు అవుతుందా? కృష్ణా డెల్టాలో వరద ఉంటే పట్టిసీమ మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా, వరద నీళ్లే మాకు సాగు అయిపోద్ది కదా. ఎవరిని ఏం చేద్దామని అంటున్నా. మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివి? నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వం నడిపితే మా హక్కులను వదులుతాకి నువ్వెవడవే అంటున్నా. నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? మా హక్కును వాళ్ళకి దానం చేయడానికి నువ్వెవడవి? వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? తప్పు కదా ఇది. పేరుకు బెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందంట. 5 ఏళ్ళు పాలించబోయా అంటే మొత్తం మా కృష్ణానది మీద ఆధారపడిన పితోడికి తల గురికేస్తాం, క్యాపేస్తున్నాం. అక్కడ సాగునీటి కోసం ఎన్జీటీ స్టే ఉంటే తాగునీటికి 1 టీఎంసీ తీసుకోవాలి అని చెప్పి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన దానికి లిఫ్ట్లు పెడితే చాలు, ఒక మోటార్ బిగించి కింద గొట్టం ఏలాడదీస్తే తొండం ఏలాడదీస్తే రాయలసీమ వాళ్ళకి గుక్కి నీళ్లు అందుతాయి, పెన్నా వాళ్ళకి గుక్కి నీళ్ళు అంతి, నెల్లూరు వాళ్ళకి గుక్కి నీళ్ళు అంతి, కర్నూలు వాళ్ళకి నీళ్ళు అంతి, అనంతపురం వాళ్ళకి నీళ్ళు అంతి. అసత్యాలు మాట్లాడుతూ ముచ్చుమర్రిలో ఉన్నది 0.33 టీఎంసీ నీళ్లు తోడుకట్ట అవకాశం ఉన్నటువంటి ముచ్చుమర్రి. 0.33తో ఎక్కడ కుప్పం నీళ్ళు వస్తాయా? హెచ్ఎన్ఎస్ఎస్ లో 0.33తో కుప్పంలోకి నీళ్లు వస్తాయా అని అడుగుతున్నా. కుప్పం దగ్గరికి వెళ్ళాలి కదా, 550 కిలోమీటర్లు. 550 కిలోమీటర్లు ముచ్చుమర్రి నుంచి కుప్పానికి నీళ్లు వస్తాయా? ఇది ఎక్కడ అసలు అక్కర్లేదంటారు మీరు. రాయలసీమ లిఫ్ట్ అక్కర్లేదంటారు. ఎవరికి లిఫ్ట్ అక్కర్లేదు? పచ్చి పాపం మాటలు మాట్లాడతారు. ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని రాజశేఖర రెడ్డి గారు పెంచాడు కాబట్టి మహానుభావుడు. పెంచినప్పుడు ఇక్కడ నీ వంది మాగలతో ఎంత విషం చిమ్మిచ్చావు, ఎంత విషం ఇక్కడ రెచ్చగొడతాకు ప్రయత్నం చేశావు. ఇక్కడ కృష్ణా డెల్టాలో చిచ్చు పెడతాకు ప్రయత్నం చేశావు నీ మనుషుల్ని, నీ ఏజెంట్లను పెట్టి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని వెంటలు పెంచుతుంటే ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో ఈ కనీసం మనకి ఎన్జీటీలో క్లియరెన్స్ వచ్చే వరకు మోటార్ పెట్టి 1 టీఎంసీ నీళ్లు తోడితే అరే తాగుతాకు నీళ్లు వస్తాయి కదా రాయలసీమ మొత్తానికి. అల్లాడిపోతున్నటువంటి రాయలసీమ మొత్తానికి తాగుతాకు నీళ్లు వస్తాయి, కర్నూలుకి నీళ్లు వస్తాయి, తాగుతాకు నీళ్లు వస్తాయి కదా. ఎందుకు మీకు ఆ ఇంగిత జ్ఞానం ఉండలేదు? ప్రజల పట్ల కమిట్మెంట్ మీకు ఎందుకు ఉండలేదు? కాటన్తో పోలుస్తున్నావు, నిజంగా ఎంత దుర్మార్గుడు. కాటన్ ఎంత మహనీయుడు, ఇతను ఎంత దుర్మార్గుడు. దుర్మార్గుడు కాకపోతే అది వేస్ట్ అని చెప్పేటువంటి వాడు. ఎంత దుర్మార్గం అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోంచి వెళ్తే 3 కింద పెడుతుంది కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత. ఒకటి తెలుగుగంగ కానీ, ఒకటి పెన్నా వెళ్ళేది కృష్ణా నెల్లూరు వెళ్ళేది కానీ, ఇంకోటి అనంతపురం రాయలసీమకి వెళ్ళేది కానీ, 3గా చిల్లి అక్కడ 3కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి కోసం అక్కడ ఉంటే ఎంత వెళ్తుంది అని చెప్తాడు. 841 ఎంతలో నీళ్ళు వెళ్తాయి. ఎంత వెళ్తాయి? రోజుకి 841లో కంటిన్యూస్ గా వరద ఉంటే రోజుకు 2,000 క్యూసెక్లు వెళ్తాయి. రోజుకు 2,000 క్యూసెక్లు అంటే ఎవడ ముక్కులో పోద్దామని? నేల తడి కాలువలో నీళ్లు వెళ్తుంటే ఆరిపోతా ఉంటది కదా ఎండకి. 2,000 క్యూసెక్లు అంటే పాక్కుంటా నీళ్ళు వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? కాలువ సగం కూడా ఎలా 3 కాలువల్లో చీలితే సగం కూడా వెళ్ళవు కదా. రోజుకు 2,000 క్యూసెక్కులతో సోమశిలకు వెళ్తాయా? సోమశిల దాకా పాకుంటానే వెళ్తుందా? తెలుగుగంగ కెనాల్లో కనీసం
తిరుపతి దాకా వెళ్తుందా? చిత్తూరు జిల్లా కన్నా వెళ్తాయి నీళ్లు పాక్కుంటా కాలం వెంపట? పోనీ అనంతపురం వెళ్తాయా? కనీస జ్ఞానం, కనీసం ప్రజల పట్ల, రాయలసీమ పట్ల విద్వేషం మీకు. రాయలసీమ అంతా ఎప్పుడు యాంటీ తెలుగుదేశం అనేటువంటి మీకు విద్వేషం తప్పితే ఏం కనపడుతుంది? మీకేచ్చారుగా, మీకు పట్టం కట్టారు కదా రాయలసీమ, జగన్ని ఓడించి మీకు పట్టం కట్టారు కదా, అయినా విశ్వాసం లేదు రాయలసీమ పట్ల మీకు. ఆ మాట మాట్లాడొచ్చా అని అంటున్నా. ఎన్జీటీలో సాధించి తెస్తాం, అప్పటి వరకు తాగునీటి కోసం జగన్ పూర్తి చేసినటువంటి ఆ 1 TMC పర్ డే మోటార్ బిగించి కింద తొండం ఎలాడేస్తాం. నీళ్లు అవసరమైతే జైలుకి వెళ్తాం, కానీ ఏదైనా మేము రాయలసీమకి గుక్క నీళ్లు ఇస్తామని చెప్పే మనసు లేకపోతే మీకు మీరేం పాలకులయ్యా? మీరు అసలు అక్కర్లేదని చెప్తారు. ఈయనంట చూడండి చెప్తాడు, పోలవరం పూర్తి అయి సావలేదు, ఇప్పుడు 2027లో పూర్తవుద్దని ఇవాళ చెప్తాడు. 2028 అప్పుడేం చెప్పాడు? 2018లో పూర్తి చేస్తాను, గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు. అతను కనపట్లేదు అడ్రస్. ఆనాడు చెప్పినోడు అడ్రస్ కనపడతలా. జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపర్లో రాసి పెట్టుకో, 2018లో గ్రావిటీతో పోలవరంలో నీళ్లు ఇస్తామని చెప్పాడు. సాక్షిలో రాసి పెట్టుకున్నారు, కానీ ఆ మనిషే కనపడతలా. రాసి పెట్టుకోమన్నాడు, కనపడతలే ఇవాళ. ఎక్కడంటే అక్కడెక్కడో మన చెరువులో ఆఫీస్ కట్టారు కదా మంగళగిరిలో, అక్కడ చిత్తుకాయితాలు ఏరుకుంటున్నాడు అక్కడ. ఇంక ఈయన ఉన్నాడు, ఈయన బయలుదేరి ఇప్పుడు ఇది మాట్లాడతాడు. 2027లో 28లో పోలవరం పూర్తి చేస్తాడంటే ఈయన మనం నమ్మాలంట. అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నల్లమల్ల రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తా అంట. చూడండి ఎక్కడికి, శ్రీశైలం దగ్గరికి ఇక్కడి నుంచి అడ్డంగా నీళ్లు తీసుకెళ్తాడంట. ఆ నీళ్లను ఎత్తి శ్రీశైలంలో పోస్తాడంట, అది రాయలసీమకు తోటి పోస్తాడంట. ఇది జరిగేదా? నమ్మశక్యంగా అయ్యేదా? అరే ఎంత నీచం అంటే, మీరు సాక్షాత్తు మీ సొంత మనిషి, మీ గుండెకాయ లాంటోడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పాడు కదా, తప్పయ్యా చంద్రబాబు, ఇది దుర్మార్గం, తప్పయ్యా నల్లమల్ల సాగరు పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పోయటం, కేవలం మెగాకి వర్క్ ఇచ్చి కమిషన్ తీసుకుంటాక తప్పితే ఇది తప్పు, వద్దు అని చెప్పాడా లేదా? కొన్ని మేం చెప్తే తప్పు, మీ ఏబి వెంకటేశ్వర గారు చెప్పాడు కదా తప్పు. ఇంకొకసారి మాట్లాడొద్దండి చంద్రబాబు నాయుడు గారు, ఈ ద్రోహం చేయొద్దు తెలుగు ప్రజలకి. పోలవరం నుంచి తీసుకెళ్లి నల్లమల్ల సాగర్లో నీళ్లు పోసి దాన్ని శ్రీశైలంలో పోసి, శ్రీశైలం నుంచి ఎత్తి పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్లో పోసి దాన్ని రాయలసీమకి కుప్పానికి నీళ్లు ఇస్తాం, పులిచెంతలకి మన అంటే జగన్ గారిది పులివెందులకి నీళ్లు ఇస్తామని చెప్పడం, డబ్బాలు కొట్టుకోవడం, ఇది మోసం. ఇది అయ్యేదా సచ్చేదా అని చెప్పని ఆయనే మాట్లాడాడు కదా. ఇంకే ఎలా మోసం చేస్తారు మీరు?